అందులో వచ్చేసి ఒక 20 మంది వరకు చనిపోయారని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఇలా చూసుకుంటే చాలా ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. బస్సు ప్రమాదాలు ఒకరోజు తర్వాత ఒకరు ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి కారణాలు ఏంటంటే అసలు ఇది ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అరికట్టాలంటే? బస్సు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రైవేట్ బస్సులు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ బస్సులు తక్కువ జరుగుతున్నాయి. ఇంతకుముందు మొన్న కూడా బెంగళూరు హైవే మీద జరిగింది. ప్రైవేట్ బస్సులు ఎక్కువ ప్రమాదాలకు కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళకి అనుకున్న దానికన్నా ఎక్కువ టైం డ్యూటీ ఇస్తున్నారు. ప్రైవేటు బస్సులో డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ విపరీతమైన ఒత్తిడి. సో వాళ్ళకి జీతాలు తక్కువ, ఎక్స్ట్రా ఓటీ అవర్స్ చేయమంటారు. సో ఇక్కడ బెంగళూరులో జరిగిన బస్సు ప్రమాదంలో కూడా సుమారుగా ఆయనకి నిద్ర కూడా ఒక కారణం అని చెప్పి వార్తలు వస్తాయి. అంటే కనీసం 12 అవర్స్ 13 అవర్స్ ఒక డ్రైవరు కంటిన్యూషన్గా హైవే మీద జర్నీ చేయాలంటే చాలా టఫ్. మనకు మా సిటీలోనే మాత్రం 8 అవర్స్ 10 అవర్స్ మాత్రం సిటీలో పనిచేస్తున్నారు. ఇంకా లాంగ్ డ్రైవ్ అంటే 10-12 అవర్స్ అంటే చాలా కష్టం. వాళ్ళకి ఉద్యోగాలు ఉంచుకోవాలి కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ డ్రైవర్ల మీద విపరీతమైన ఒత్తిడి, వేగంగా వెళ్ళడం రెండు ప్రధానమైన కారణాలు ప్రైవేట్ ట్రావెల్స్కి. ఇంకోటి ఏంటంటే, అసలు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ని నియంత్రించే వ్యక్తే లేరు. మొన్న రీసెంట్లీగా ఇక్కడ మన తెలంగాణలోనే 450 కోట్లు ఎవరైతే ఆయన ఆర్టీఓ కమిషనర్కి ఏసీబీ రైడ్ చేస్తే 450 కోట్లు 250 కోట్లు అవినీతి ఉన్నాయన్నమాట. అంటే ఈ ఏదైతే ఆ అంశం ఉందో, తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయిన 350 కోట్లు ఏసీబీ రైడ్ చేస్తే దొరికాయనికి. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అసలు నియంత్రించే పరిస్థితులే లేవు. ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతిలో కూడా వాళ్ళు విపరీతమైన ఛార్జీలు పెంచుతారు. దాన్ని నియంత్రించే వ్యవస్థ లేదు. ఎంతసేపు కూడా వీళ్ళని అంటే ఫైన్ వేయడం ఒకటే కాదు, ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ డ్యూటీ ఫైన్ వేయడం లేకపోతే సీజ్ చేయడం ఇది ఒకటే కాదు. ఈ రోడ్ల మీద ప్రయాణించే ప్రైవేట్ బస్సులు సురక్షితంగా వెళ్తున్నాయా, వెళ్ళట్లేదా, ఎందుకు వెళ్ళట్లేదు? మొన్నటి వరకు చెకింగ్లు చేశారు, అన్ని చెక్ చేశారు. సో బస్సులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా కొన్ని చెక్ చేయడం జరిగింది. అదే కాకుండా అన్ని స్టేట్స్లో కూడా ఈ ఇన్సిడెంట్, కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత చాలా వరకు చెక్కింగ్లు అనేవి జరిగాయి. అయితే జరిగినా కూడా మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరగడం అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అప్పుడు కూడా చెప్పాను, మన రాష్ట్రంలో ఎలా ఉంటుందంటే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫుల్గా ఒక వారం రోజులు 10 రోజులు చెకింగ్ చేస్తారు, తర్వాత మళ్ళీ దాన్ని వదిలేస్తారు. సో ఇదే కంటిన్యూషన్ జరుగుతుంది. ఇక్కడే కాదు, ఒరిస్సా రైల్వే ప్రమాదం జరిగినప్పుడు కూడా నేను అదే విషయం చెప్పాను. సో ఈ ప్రమాదాలకి కంటిన్యూషన్గా మానిటర్ చేసేవారు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఈ అధికారులే 250 కోట్లు ఒక ట్రాన్స్పోర్ట్ 350 కోట్లు వాళ్ళ దగ్గర ఏసీబీ రైడ్ చేస్తే నిన్న రైడ్ చేస్తేనే ఇంత ఆస్తులు దొరికాయంటే ఈ వ్యవస్థ మొత్తం కూడా అవినీతి, అంత అవినీతిగా ఉండిపోయింది. కాబట్టి ఏ యొక్క చెకింగ్ జరగదు. ఎవరైనా కొత్త డ్రైవర్లు ఉన్నారా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, బస్ ఫిట్నెస్ ఏ రకంగా ఉంది, బస్ ఫిట్నెస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెకింగ్ చేసే నియంత్రణ అనేది లేదు. ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన అమౌంట్ ఫండింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ వదిలేస్తారు. రేపు సంక్రాంతికి కూడా అదే పరిస్థితి అనమాట. ఇప్పుడు మనిషి అంటే సార్, ఇప్పుడు ఏసీబీ ఒక్కళ్ళేనా చెక్ చేసేది, ఇంకెవరైనా చెక్ చేస్తారా వీళ్ళని? అంటే ఈ గవర్నమెంట్ అధికారులు ఏదైతే అవినీతి ఉంటుందో అవి ఓన్లీ ఏసీబీ రైడ్ చేస్తారు. కానీ వీళ్ళని నియంత్రించే వాళ్ళు అందరూ ఉంటారు, చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే ఆర్టీఓ కమిషనర్ దగ్గరే 350 కోట్లు ఏసీబీ రైడ్ చేస్తే ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఎంత అవినీతి వ్యవస్థ కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళ ధైర్యం, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ధైర్యం ఏంటంటే, మేము ఏం చేసినా ఏం జరిగినా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేస్తున్నాం కాబట్టి సో మేము ఏం చేసినా పర్లేదు అన్న ధీమత ఉంది. ఆ సంస్థలు ఎక్కువగా సంవత్సరాల నుంచి రవాణా శాఖకు ఒక మంత్రి లేడు, సరైన అధికారులు కూడా లేరు, అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అవి గవర్నమెంటే ఏం చేస్తుంది ఏంది అంటే గురించి ఎవరు స్పందించట్లేదు అనే రిమార్క్ కూడా ఉంది. దాని గురించి ఏమంటారు? అంటే వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఫండింగ్ వెళ్తుంది అనమాట. గవర్నమెంట్ కూడా ఫండింగ్ వెళ్ళినప్పుడు ఎవరైతే నియంత్రించాల్సిన వ్యవస్థలు సంస్థలు ఉంటాయో వాటిని బలహీనం పరిచే విధంగా ఉంటారన్నమాట. అంటే ఒకవేళ వాళ్ళకి గవర్నమెంట్ కనుక ఎవరైనా అధికారులు పెడితే వాళ్ళకే ఫండింగ్ వెళ్తుంది. సో ఒకవేళ వాళ్ళు లేకపోతే వీళ్ళకి వన్ సైడ్ ఉంటుంది కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా ఆ యాంగిల్ ఆలోచిస్తుంది. సో ఇంతమంది ఇప్పుడు 17 మంది వరకు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. సో ఈ మొన్న ఒక నెల రోజుల క్రితం అదే బెంగళూరు హైవే మీద సో లాంగ్ డ్రైవ్లో మొన్న చింతూరు యాక్సిడెంట్లు. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏమో లెంత్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువగా బెర్త్లు ఉన్నవే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. బెర్త్ స్లీపర్స్ కూడా 10 సంవత్సరాలు దాటితే పనిచేయవు అంటున్నారు. మరి 10 సంవత్సరాలు దాటిన బస్సులు దగ్గరగా 18,000 20,000 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి, ఎందుకు సీల్ చేయట్లేదు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు స్క్రాప్కి అమ్మే బస్సును కూడా మనకి పటంచేరు దగ్గర బస్ బాడీ కంపెనీ ఉంది. వెళ్ళి మనం బస్ ఇస్తే కొత్త బస్సులో తీసుకొస్తారన్నమాట. సో అది ఆర్టీఓకి ఏం తెలుస్తుంది?
స్క్రాప్కి అమ్ముకునే ఒక బస్సుని కూడా కొత్త బస్సు లాగా రీమోడలింగ్ చేసి కూడా రోడ్డు మీద తీసుకొస్తున్నారు. అసలు నియంత్రించిన అధికారులే లేరు కదా, ఆ వ్యవస్థే లేదు. ఆ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, అమాయకమైన ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా బాధాకరం, విచారకరం. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి 2 సార్లు చూడాలి, మూడోసారి ఆ సంస్థను రద్దు చేయాలి. అలా సంస్థను ఒక ప్రైవేట్ సంస్థను కానీ, ఒక ప్రైవేట్ యాజమాన్యాన్ని కానీ, ఒక కంపెనీ బస్సును కానీ పూర్తిగా రద్దు చేయగలిగితేనే అప్పుడు ఈ వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఫైన్లు వేసి వదిలేస్తే ఆ వ్యవస్థలో మార్పు రాదు. ఫైన్ ఎవరైనా కడతారు. 100 కోట్లు వచ్చినప్పుడు ఒక 50 లక్షలు ఫైన్ కట్టడానికి ప్రాబ్లం ఏంటి? అంటే ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మన రాష్ట్రం కావచ్చు, అన్ని రాష్ట్రాలు కలిపి చాలా మంది చనిపోవడం జరిగింది. అంటే ఒక ప్రాణం పోతేనే మనం ఎంతో ఆలోచిస్తాం. అంటే ఒక మనిషి మన ఇంట్లో తగ్గితేనే మనం ఎంతో ఆలోచిస్తాం. అలాంటిది ఎన్ని ఫ్యామిలీలు, ఎంతమంది విద్యార్థులు కావచ్చు, లేకుంటే పెద్దవాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా ఫ్యూచర్లో ఉండే వాళ్ళు కావచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఎంతో మంది చనిపోతున్నారు. అంటే దీని పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు గవర్నమెంట్? అదే అన్నాను, ఒక ట్రావెల్స్కి 1 సారి 2 సార్లు అవకాశం ఇవ్వాలి, మూడోసారి ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయాలి. అంటే ఆ సంస్థనే సీజ్ చేయాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా మిగతా వాళ్ళకి యాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు కేవలం ఫైన్ వేసి వదిలేసి ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ వెళ్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, డ్రైవర్కి నిద్ర లేకపోవడం అనేది ఒక అంశం తీసుకొచ్చారు. ఆర్టీఓలు ఏం చెప్తారు, పొగమంచు కారణం తీసుకొస్తారు. అంటే పొగమంచు అంటే ప్రకృతి ఈ యాక్సిడెంట్కి కారణం అని టాపిక్ని ఇంకోవైపు డైవర్ట్ చేస్తారు. సో ఇలాగా వాళ్ళకి నచ్చిన విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది సినిమా టికెట్లకు మళ్ళీనే బుకింగ్ కూడా ఆర్టీసీ ఉంది, బుకింగ్ బస్సులు లేవు, ఖాళీ ఫుల్ అని అంటున్నాయి. ఆన్లైన్ లో కొన్నే పెడుతున్నారు సినిమా టికెట్లు. మరి బస్సులు పెట్టచ్చు కదా, జనం ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, రేట్లు పెంచేస్తున్నారు. ఒక సంస్కారం అనేది లేకుండా తయారవుతుంది. దీని మీద గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు. మీరు దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంది. కరోనా టైం నుంచి ఈ వ్యవస్థ ఇంకా పెరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ మన ట్రావెల్స్ విపరీతంగా పెంచుకెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళాల్సిన వ్యక్తులు కూడా ఆ టికెట్ల ధరలు చూసి ఆగిపోతున్నారు. మనకి కూకట్పల్లిలో కావచ్చు, అమీర్పేటలో కావచ్చు, ఇలాంటి ఏరియా, ఎస్ఆర్ నగర్ ఇలాంటి ఏరియాలో కనీసం అసలు వాళ్ళు ఏ ధరకు అమ్ముతున్నారు టికెట్స్ అనేది కూడా కనీసం చెకింగ్ కూడా లేదు. కనీసం ఒక్కసారి చెకింగ్ చేసినది తెలిసే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ వ్యవస్థలో ఏవైతే బస్సులు ఉన్నాయో అవి పెంచాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ టికెట్లు 2 నెలలకి బుక్ అయిపోయాయి, 2 నెలల నుంచి ట్రైన్ టికెట్లు బుక్ అయిపోయాయి. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి ఇష్టం, గవర్నమెంట్ ఆర్టీసీలోనే ఉన్న బస్సులు ఏమో సరిపోవు. సో ఇంకా తప్పని పరిస్థితులకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 3,000 ఇప్పుడు ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి 3,000 కూడా ఇచ్చి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇదొక అంశం. రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, భద్రాచలం కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే విపరీతం 3,000 4,000 ఒక ప్రైవేటు ట్రావెల్స్ అంటే అది చిన్న విషయమా? కానీ తప్పని పరిస్థితి, ఊరు వెళ్ళాలి కాబట్టి. సో ఇంత దోచుకున్నా సరే గవర్నమెంట్ వ్యవస్థ పనిచేయకపోవడం, ఒకవైపు యాక్సిడెంట్లు అయితే పట్టించుకోవట్లేదు, ఒకవైపు బస్సు నియంత్రణ, ఈ టికెట్ల ధరలు వాళ్ళకి ఇష్టారాజ్యంగా. అంటే అసలు నియంత్రణ లేదు. అసలు నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ నియంత్రణ లేదు. అలాగే సార్, నైట్ 9-8 దాటిందంటే రేట్లు మార్చేసి ఎక్కువ నైట్ కూడా బస్సులు తిప్పుతున్నారు. హైదరాబాద్ లో కానీ మిగతా చోట్ల రేట్లు మార్చేసి కూడా దోచుకుంటున్నారు అని ఒక రిమార్క్ వచ్చింది గవర్నమెంట్ కి. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా 3:30 వరకు ఒక రేటు ఉంటుంది, రాత్రి 7:30 అయితే ఇంకో రేటు ఉంటుంది. 700 ఉన్న టికెట్ రాత్రి 7 దాటితే 1200 అవుతుంది. అదే టికెట్ నైట్ 9 అయితే 1500 అయిపోతుంది. అంటే గంటకి 2 గంటల డిమాండ్ బట్టి టికెట్ రేట్లు మార్చేస్తారు. డిమాండ్ బట్టి అంత ఒక రోజులోనే 700 టికెట్ 1500 అవుతుందంటే 800 రూపాయలు ఒక రోజులోనే అంత వేరియేషన్ వస్తుందంటే అసలు నియంత్రించే వ్యవస్థే లేదు అక్కడ. అసలు వాళ్ళకి ఇష్టం, ఎంత కావాలంటే అంత దోచుకోండి అన్న వైఖరి ఉంది. నేను ఆల్రెడీ రేపు ఆర్టికల్ కూడా రాస్తాను దీని మీద. సో ఇలాంటి ఇంత ఘోరాతి స్థితి ఎక్కడ హైదరాబాద్, బెంగళూరులో కూడా ఇలాంటి స్థితి ఉంది. కానీ కట్టడి చేశారు. మన హైదరాబాద్లో ఈ యొక్క అంశాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఒరిస్సా నుంచి వస్తున్నారు, అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో ఉన్నారు. రేపు పండుగ వస్తే అందరికీ హైదరాబాద్ నుంచి ప్రాంతాలు వెళ్తారు. ఎలా వెళ్ళాలి అసలు? ట్రైన్లు బుకింగ్ క్లోజు, ఆర్టీసీ ఏమో బస్సులు అంత సప్లై లేదు, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. కనీసం నియంత్రించాలి కదా, ఇది ఒక ప్రధానమైన అంశం. గవర్నమెంట్ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. నియంత్రించే వ్యవస్థ ఏవైతే ప్రైవేటు బస్సులో యాక్సిడెంట్లు నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళ టికెట్ల ధరలు కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది.